ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వైఎస్ఆర్సీపీకి ఎదురు లేదని చెప్పవచ్చును. 2019 ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకుని తిరుగులేని మెజార్టీతో వైఎస్ జగన్ సీఎం కావడంలో ఈ జిల్లా కీలక పాత్ర పోషించింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యధిక స్థానాల్లో వైసీపీ గెలుపొందడంలో కొట్టు సత్యనారాయణ పాత్ర ఎనలేదని చెప్పవచ్చును. వారి కృషి అమోఘం అని చెప్పవచ్చును. అందుకనే వారి కృషిని గుర్తించి వైఎస్ జగన్ వారి క్యాబినెట్లో అత్యంత కీలకమైన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ను దేవాదాయ శాఖ మంత్రిగా కూడా నియమించారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఎండోమెంట్ మినిస్టర్ అయిన కొట్టు సత్యనారాయణ గారి గురించి తెలుసుకుందాం. కొట్టు సత్యనారాయణ గారు ప్రజల మనిషిగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పేరు పొందినారు. అనునిత్యం ప్రజల కోసమే ప్రజా సంక్షేమం కోసమే పాటుపడుతున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా పర్యటిస్తూ ప్రజలకు కావాల్సిన అవసరాలను తెలుసుకుంటూ వారి అవసరాలను వెంటనే అధికారులకు చేసేలాగా ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. ఓ పక్క ప్రభుత్వ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తూ మరో పక్క పార్టీ కార్యక్రమాలను కూడా విజయవంతం చేయడంలో కొట్టు సత్యనారాయణ పాత్ర ఎనలేదని చెప్పవచ్చును. 24 గంటల ప్రజల మధ్య ఉంటూ ప్రజల కోసమే పనిచేస్తూ ఒక ప్రజా సేవకుడిగా మాత్రమే సేవలు అందిస్తున్నారు తప్ప ఒక నాయకుడిగా మాత్రం కొట్టు సత్యనారాయణ ఎక్కడ కూడా పనిచేయట్లేదు. ప్రజలిచ్చిన అవకాశాన్ని ప్రజలిచ్చిన అధికారాన్ని ప్రజల కోసమే కేటాయించాలని ప్రజా సంక్షేమం కోసం పాటుపడాలని ఎంతో మంది రాజకీయ నేతలకు కొట్టు సత్యనారాయణ ఆదర్శమైన అయ్యాడు. అందుకనే వైఎస్ జగన్ కూడా వారి సేవలను గుర్తించి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా అనంతకాలంలో నియమించారు. ఉన్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కంటే అత్యధిక స్థాయిలో ప్రజాదరణ పొందిన డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా కొట్టు సత్యనారాయణ పేరు ప్రఖ్యాతులు పొందినారు. ప్రజా సంక్షేమం కోసము పాటుపడితే పదవులు అయ్యంటనే అవి వస్తాయనే దానికి కొట్టు సత్యనారాయణ ఒక ఉదాహరణ చెప్పవచ్చు. పదవులున్నా లేకపోయినా ప్రజా సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తున్నారు. అందుకనే ఎలక్షన్ ఏదైనా కానీ గెలుపు మాత్రం కొట్టు సత్యనారాయణ అంటే దానికి కారణము వారికి ఉన్న ప్రజాదరణ తప్ప మరొకటి కాదని కూడా చెప్పవచ్చును. ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఈసారి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మొత్తాన్ని కూడా మేము కైవసం చేసుకుంటాము, టీడీపీ జెండాలను జనసేన జెండాలను రెప్పలాడిస్తామని కూడా అనేక బహిరంగ సభలలో ప్రసంగించడం జరిగింది. వాటన్ని విమర్శలను కూడా సమర్థవంతంగా తిప్పికొట్టిన ఏకైక మనగాడు ఎవరంటే కొట్టు సత్యనారాయణ చెప్పవచ్చును. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని కూడా జిల్లాలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పాలకొల్లు నుంచి పోటీ చేస్తే ఘోరంగా ఓడించడంలో క్రియాశీలక పాత్ర పోషించింది మన కొట్టు సత్యనారాయణ అని చెప్పడంలో ఏమాత్రం అనుమానం లేదు. అక్కడ వైసీపీ అభ్యర్థి గెలిపించడంలో కూడా కొట్టు సత్యనారాయణ పాత్ర ఎనలేదని చెప్పవచ్చును. అదేవిధంగా రేపు 2024లో కూడా అత్యధిక స్థానాలు గెలిపించడం కాకుండా పవన్ కళ్యాణ్ ఓడిస్తానని కూడా ఇప్పటికి కూడా అనేక మార్లు అనేక సభల్లో ప్రకటించారంటే ఆ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కొట్టు సత్యనారాయణకు ఉన్న ప్రజాబలం ఏమిటో మనకు అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎన్ని విమర్శ చేసినా ఎన్ని పొగలు పెట్టినా వాళ్ళ మాటలు నమ్మే పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు ఇప్పటికే అతని మేనిఫెస్టో ప్రకటించారు, భవిష్యత్తుకు బాబు సూర్యుడి అని. ఎన్ని పథకాలు ఇచ్చిన గోలక్ష్మి అని చెప్పారు, గ్యాస్ ధర తగ్గిస్తామని చెప్పారు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పారు, నిరుద్యోగ భృతి అన్నారు, నిరుద్యోగ భృతి అన్నారు, పెన్షన్ పెంపు చేస్తానన్నాడు, రైతులకు రైతు భరోసా పెంచుతున్నారు. ఎన్ని వాగ్దానాలు ఇచ్చినప్పటికి కూడా
ప్రజలు మాత్రం వైఎస్ఆర్సీపీ తరపున ఉన్నారని కూడా తెలియజేస్తున్నారు. చంద్రబాబు నాయుడు హామీలన్నీ కూడా నీటి మూటలని, ప్రజలు ఆ హామీలన్నింటి కూడా నమ్మి ఓట్లు వేసే పరిస్థితి లేదన్నారు. ఒకసారి 2014లో చంద్రబాబు హామీలు నమ్మి ఓట్లు వేస్తే ప్రజలందరూ కూడా మోసపడ్డారు. మళ్ళీ అలాంటి మోసపడడానికి సిద్ధంగా లేరని కూడా తెలియజేస్తున్నారు. ఏది ఏమైనా కూడా షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరి వైఎస్ఆర్సీపీని ఓడిస్తుందని కూడా ఎల్లో మీడియా వాళ్ళు, చంద్రబాబు నాయుడు లాంటి పెద్దలు కూడా ఏదేదో పొగలు పలుకుతున్నారు. షర్మిలకు ఎలాంటి ప్రజాదరణ లేదని, షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో మెజ్జేసి అంటే కలపడం వలన కాంగ్రెస్ పార్టీ అధిష్టానము పిలిసి పార్టీలు తెచ్చుకొని ఏదో పదవి ఇస్తాను, పిసిసి అధ్యక్షురాలు గాను సిడబ్ల్యూసి సభ్యురాలు ఇస్తానని చెప్పారు. ఆమె పిసిసి అధ్యక్షురాలైన కూడా సిడబ్ల్యూసి సభ్యురాలైన కూడా వైఎస్ జగన్ కానీ వైఎస్ఆర్సీపీకి కానీ ఎలాంటి నష్టం లేదని తెలియజేశారు. ఆమెకు ఎలాంటి ప్రజాదరణ ఉందంటే తెలంగాణలో ఆమెకు ఎలాంటి ప్రజాదరణ ఉందో ఆంధ్రప్రదేశ్లో కూడా అంతకంటే తక్కువ ప్రజాదరణ ఉంటుంది తప్ప ఆమెను చూసి ఎవరు ఓట్లు ఎన్నుకొని చెబుతున్నారు. షర్మిలను కేవలం ఒక రాజశేఖర రెడ్డి బిడ్డగా అభిమానిస్తారని, ఒక జగన్మోహన్ రెడ్డి చెల్లెలుగా ఆదరిస్తారు తప్ప ఆమెకు జగన్ కాదని షర్మిలకు ఆంధ్రప్రదేశ్ ప్రజానికం ఓటేసే పరిస్థితి లేదని కూడా కొట్టు సత్యనారాయణ తెలిసి పాడేశాడు. ఆంధ్రప్రదేశ్ ప్రజానికం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి పక్కన ఉన్నారని కూడా అంటున్నారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరినంత మాత్రం కూడా ఏమాత్రం ఇబ్బంది లేదని కూడా, ఆమె వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి డ్యామేజ్ లేదని కూడా అన్నారు. ప్రజలు మొత్తం కూడా జగన్ మళ్ళీ ఎప్పుడు సీఎం చేద్దామని కూడా కృతజ్ఞతతో ఉన్నారని కూడా తెలియజేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో అంటే దాదాపు 4.5 సంవత్సరాల పాలనలో ఎక్కడ కూడా ఒక అవినీతి లేకుండా పాలన అందించడం జరిగింది. పాలన అంతా కూడా ఎంతో నిజాయితీగా, నిబద్ధతగా, ఎంతో పారదర్శకంగా పాలన అందించడం జరిగింది తప్ప ఎక్కడ కూడా ఒక అవినీతి కార్యక్రమాలు కానీ, ఒక అవినీతి ప్రాజెక్టులు కానీ, ఒక అవినీతి పాల్పడిన దాఖలాలు ఎక్కడ లేవంటే వారి పాలన ఎలా ప్రజలకు ఎంత నిజాయితీగా అందించినారో మనకు అర్థమవుతుంది. రాబోయే రోజుల్లో కూడా వైఎస్ జగన్ మరింతగా సమర్థంతో పాలన అందిస్తానని కూడా అంటున్నారు. ఎల్లో మీడియా కానీ, చంద్రబాబు లాంటి పెద్దలు కానీ, పవన్ కళ్యాణ్ లాంటి సినిమా నటులు కానీ, జనసేన పార్టీ అధ్యక్షులైనా కూడా వీళ్ళ వల్ల జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి ఇబ్బంది లేదని కూడా తెలిసి పడేశారు. అవన్నీ కూడా వాళ్ళ అరుపులన్నీ కూడా పిల్ల కాకి లాంటి అరుపులు తప్ప మరొకటి కాదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం మొత్తం కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పక్కన ఉన్నారని, వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపించడానికి సంసిద్ధంగా ఉన్నారని, ఎన్నికలు ఏ సమయంలో వచ్చినా కూడా ప్రజలంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి మళ్ళా రెండోసారి జగన్మోహన్ రెడ్డిని గెలిపించడానికి ఎంతో సంసిద్ధంగా ఉన్నారని కొట్టు సత్యనారాయణ తెలియజేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024 ఎన్నికల్లో 170 స్థానాలను కైవసం చేసుకొని, ఎమ్మెల్యే స్థానాలను, ఎంపీ స్థానాలను 25 స్థానాలను కైవసం చేసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండోసారి జగన్మోహన్ రెడ్డి సీఎం కావడం ఖాయమని కూడా కొట్టు సత్యనారాయణ ఎంతో ఘంటాపథంగా తెలియజేశారు. అదేవిధంగా ఇక్కడ గెలిచిన 25 ఎంపీ సీట్లతో ఢిల్లీలో ప్రధానమంత్రి ఎంపికలు కూడా జగన్మోహన్ రెడ్డి కీలక పాత్ర పోషిస్తారని కూడా తెలియజేస్తారు. తద్వారా ఆంధ్రప్రదేశ్ రావాల్సిన ప్రత్యేక హోదాను తీసుకురావడము, విభజన చట్టంలో రావాల్సిన అనేక నిధులు తీసుకురావడము, అదనంగా 4 లక్షల కోట్ల రూపాయలను వెచ్చించి ఆంధ్రప్రదేశ్ను తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని చేయడంలో కూడా ముందుంటారని కూడా తెలియజేశారు. ఎన్ని ప్రతిపక్ష పార్టీలు అన్ని ఏకమై జగన్మోహన్ రెడ్డి పైన దాడులు చేసినప్పుడు కూడా ప్రజలన్నీ కూడా నమ్మట్లేదని, మరలా జగన్ పట్టం కట్టడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజానికి అంత సంసిద్ధంగా ఉన్నారని కూడా కొట్టు సత్యనారాయణ తెలియజేశారు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.